హాయ్ హలో వెల్కమ్ టు ఏకేఎస్ న్యూస్ జోన్. సంక్రాంతి కానుకగా పుష్ప 2 అభిమానులకి మేకర్స్ ట్రీట్ ఇవ్వాలి అనుకున్నారు. సినిమాకు మరో 20 నిమిషాలు యాడ్ చేసి రీలోడెడ్ వర్షన్ని థియేటర్లో ప్రదర్శించాలి అని అనుకున్నారు. జనవరి 11న ముందుగా రీలోడెడ్ వర్షన్ని ప్రదర్శించాలనుకున్నారు, కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల జనవరి 17కి పోస్ట్పోన్ చేశారు. ఇక రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ వరల్డ్ వైడ్గా జనవరి 10న రిలీజ్ అవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీ యొక్క బుకింగ్స్ని ఆంధ్రప్రదేశ్లోని చాలా ఏరియాస్లో మరియు కర్ణాటక, తమిళనాడు మరియు హిందీ బెల్ట్లో మూవీ యొక్క బుకింగ్స్ని ఓపెన్ చేశారు. ఇప్పుడు ఈ మూవీ యొక్క టికెట్స్ని ఆంధ్రప్రదేశ్లోని చాలా ఏరియాస్లో, కర్ణాటక మరియు తమిళనాడు, హిందీ బెల్ట్లో ఈ మూవీ బుకింగ్స్ని ఓపెన్ చేశారు. గేమ్ చేంజర్ మూవీ తెలుగు వర్షన్కి నేను ఈ వీడియో చేసే టైంకి ఇండియాలో 7.5 కోట్ల వరకు ప్రీ బుకింగ్స్ జరిగాయి. ఇక నార్త్ అమెరికా బుకింగ్స్ వచ్చేసరికి $650,000 వరకు ప్రీ బుకింగ్స్ జరిగాయి. యుఎస్ అండ్ యూకే మొత్తం కలిపి $1 మిలియన్ వరకు జరిగినట్టు సమాచారం. మూవీ రిలీజ్ టైంకి ఓన్లీ నార్త్ అమెరికా వరకే $1 మిలియన్ నుంచి $1.2 మిలియన్ వరకు బుకింగ్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. గేమ్ చేంజర్ మూవీ యుఎస్ బుకింగ్స్ దేవర, కల్కి మరియు పుష్ప 2 మూవీస్తో పోలిస్తే ప్రీ బుకింగ్స్ చాలా తక్కువ జరిగాయి. నార్త్ అమెరికాలో రిలీజ్ టైంకి ఎంతవరకు ప్రీ బుకింగ్స్ జరగవచ్చు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ని జనవరి 9న సాయంత్రం 6 గంటలకు అనంతపురంలో చేస్తున్నట్లు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. అలాగే ఈ ఈవెంట్కి బాలయ్య అల్లుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఇక సూర్య నటించిన కంగువా మూవీ రీసెంట్గా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయింది. ఈ సినిమా తర్వాత తమిళ స్టార్ డైరెక్టర్ అయిన కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రెట్రో మూవీలో సూర్య నటిస్తున్నారు. ఈ మూవీ యొక్క షూటింగ్ కంప్లీట్ అయినట్టు సమాచారం. రీసెంట్గా ఈ మూవీ యొక్క ఫస్ట్ లుక్ టీజర్ని రిలీజ్ చేశారు. ఈ మూవీని మే 1న రిలీజ్ చేయడానికి మూవీ టీం వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe my channel for more videos.